ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే నా గ్రామం అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి అని ఒక సంకల్పం ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూ తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఆకాశ్ రెడ్డి ప్రజా ఫౌండేషన్ అని పెట్టి ఎంతో మంది చేయకుండా అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకైనా మంచిగా ఉందాక ఏంటి అని డబ్బులు ఖర్చు పెడుతున్నాను రాలేదన్న. ఎందుకంటే మా డాడీ కూడా ధర్మాన్ని నమ్మేటోడు. ఆకాశ్ రెడ్డికి రాజకీయాల వైపు వచ్చే ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా ఉందా. నేను చనిపోయేంత వరకు కూడా ప్రజలలోనే ఉండాలి, ప్రజల కోసం పాటుపడాలి. రెండో వాళ్ళే చేస్తాను. మీరే అన్నారు ఇంట్లో చేసి రాజకీయాల వైపు. ఇంట్లో గెలవడం అంత ఆషామాష అనుకుంటున్నారు. ఖచ్చితంగా చౌటుప్ప మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి ప్రజాపతి పోటీ చేస్తున్నా. ఇదే కొనసాగిస్తారు. ఈ ఫౌండేషన్ కూడా కొనసాగించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తారా? ఇది వీడియోలకు ఫోటోలకు పరిమిత ఫౌండేషన్ కాదు. ఇది స్థిరస్థాయిలో భూమి పాతాలలో నిలబడిపోతుంది ఈ ఫౌండేషన్. ఇది ఆపే ముచ్చటే లేదు. వాళ్ళని కూడా చూసారు కదా. వాళ్ళకన్నా కొత్త తరహాలో మీరు ఎట్లా ప్రజల వద్దకు వెళ్తారంటే నేలకి ఆకాశానికి తేడా ఉంటుంది. ఆకాశంతో పోల్చుకోవాలంటే నాకు నేను ఖచ్చితంగా గొప్ప అని చెప్పగలను. చెప్తాను. ఎందుకంటే ఎందుకు మీకు కౌన్సిలర్ అవకాశం కల్పించాలి? గెలిస్తే వీటితో పాటు ఇంకేం చేస్తాం? చివరిగా ఏ కులం అడిగినా, ఏ మతం అడిగినా, ఏ పార్టీ అడిగినా, ఏ వర్గం అడిగినా ఆకాశ్ రెడ్డి అనే పేరు చెప్తున్నారు చూడు, ఆ నమ్మకం మీదే నేను పోటీ చేస్తాను. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రాఘవేంద్ర. గతంలో చూసాం ఆర్జీ మీడియా ద్వారా కేవలం ఎమ్మెల్యే, మంత్రులు లేకపోతే పార్టీ అధినేతల ఇంటర్వ్యూలు మాత్రమే తీసుకునే ప్రయత్నం చేసినాం. కానీ ఆర్జీ మీడియా తన పందాన్ని పూర్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మార్చుకుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం అంటాం గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు. అంటే గ్రామాల్లో ఉన్న సమస్యలు సాల్వ్ అయినప్పుడే, ఆ సమస్యలకు పరిష్కారం లభించినప్పుడే గ్రామాలు బాగుపడతాయి. తద్వారా మండలం, జిల్లా, రాష్ట్రం కూడా అభివృద్ధి వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. మరి తెలంగాణ బంగారుమయం కావాలంటే ఏం కావాలి? పల్లెలు బంగారుమయం కావాలి. మరి పల్లెలు బంగారుమయం కావాలంటే ఏం కావాలి? ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలు తీరాలి, ప్రజల కష్టాలు పోవాలి, ప్రజల కష్టాలను తీర్చే నాయకుడు కనిపించాలి. మరి దానికోసమే మనం ఒక పోరాటానికి శ్రీకారం చుట్టాం. మన పందాన్ని మార్చుకొని గ్రామీణ స్థాయిలో ఉన్న యువత కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే గ్రామీణ స్థాయిలో ఉన్న యువతి యువకులు ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా దీనికి అర్హత ఏందని పెట్టుకున్నాం? ప్రజాసేవ చేయడమే. ఎవరైతే నిఖార్సుగా ప్రజాసేవ చేస్తూ ఉన్నారో వాళ్ళ గొంతున గ్రామంతో పాటు యావత్ తెలంగాణ వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా ఇంకొంతమంది చైతన్యం కావాలి, తమ గ్రామ రూపురేఖలు మార్చుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలోనే నా గ్రామం అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలి అని ఒక సంకల్పం ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూలు తీసే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీ, అంటే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ లక్కరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మన టీం సర్వే చేసినప్పుడు కూడా ఒక యువకుని పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అంటే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా ప్రజా సేవ కోసమే తను పనిచేస్తున్నట్టుగా స్పష్టంగా తెలిసింది. ఎవరిని తట్టి లేపినా, ముఖ్యంగా యువత కావచ్చు, సబ్బండ వర్గాలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, గిరిజన సోదరులు కావచ్చు, ఇంకా ఎవరిని తట్టి లేపినా వినిపిస్తున్న ఏకైక పేరు ఆకాశ్ రెడ్డి. అది దుబ్బాక ఆకాశ్ రెడ్డి అట. మరి తను ఒక ఆకాశ్ రెడ్డి ప్రజా ఫౌండేషన్ అని పెట్టి ఎంతో మందికి చేయుతని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఆపదలో వస్తున్నారో నేనున్నానంటూ తాను ముందుండి మరి వాళ్ళ కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా బాధతో వస్తే ఆపన్న హస్తం అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తన దగ్గరికి వచ్చినాం, మాట్లాడదాం. మరి చిన్న వయసులోనే ప్రజా సేవ కోసం ఎందుకు అడుగులు వేసినాడు, దానికి ఆయనకి ఇన్స్పిరేషన్ ఏంది, మరి ఆయన గ్రామం పట్ల ఎంతవరకు అవగాహన ఉంది, ఆ సమస్యలు ఏంది, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ సమస్యలు ఉంటే దానికి సొల్యూషన్ ఏంది, ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తాడో తన మాటలను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే ఆకాశ్ రెడ్డి గారు. నమస్తే అన్న. ఆర్జీ ప్రేక్షకులందరూ కూడా నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా ఫైన్. మరి లక్కారాన్ని విజిట్ చేసాం ఈరోజు. అంటే క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అన్ని గ్రామాలు తిరుగుకుంటూ ఈరోజు లక్కారానికి వచ్చినాం. మరి మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. నేను ఆకాశ్ రెడ్డి అంటే మరి చాలా ఏజ్ పెద్దగా ఉంటుంది అనుకున్నాను. నేను యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చాము, చూస్తే చాలా యువకుల్లాగా ఉన్నారు కదా. ఎందుకు మీరు ప్రజాసేవ వైపు అడుగులు వేసే ఫౌండేషన్ కూడా పెట్టారు కదా, దాని గురించి చెప్పండి తెలంగాణ ప్రజలతో పాటు మీ గ్రామ ప్రజలకు. నా పేరు దుబ్బాక ఆకాశ్ రెడ్డి. నేను ఆకాశ్ ప్రజా ఫౌండేషన్ ఒక స్వచ్ఛంద సంస్థను నిర్మాణం చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ వందలాది కంపెనీలు ఉండి మా గాలిని, నీరుని, భవిష్యత్తు తరాల ఆయుపట్టుని చంపేస్తున్న సందర్భంలో దీన్ని కాపాడాలని చెప్పి కంపెనీల వాళ్ళు చాలా ఫైట్ చేయడం జరిగింది. కేసులో పారడం కూడా జరిగింది, కోర్టు పారడం కూడా జరిగింది.
ఏది కూడా వాళ్ళ అధికారుల అండతోని రాజకీయ అండతోని వాళ్ళని ఏం చేయలేకపోతున్న సందర్భంగా 1 కోటి మొక్కలు లక్ష్యంగా భాగస్వామ్యం తీసుకొని ఈ ప్రాంతాన్ని గాలిని నీరుని కాపాడడం కోసం 1 కోటి మొక్కల లక్ష్యం అని చెప్పి ఆకాశ్ ప్రజా ఫౌండేషన్ నడిపడం జరుగుతున్నది. అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు కూడా యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కావచ్చు, అనురాగకారైన వాళ్ళ హెల్త్ బాగాలేని వాళ్ళకు ఉండవచ్చు. నాకు ప్రజాసేవ చేయడం అనేది నాకు చాలా ఇష్టము. నా తండ్రి దగ్గర నుంచి కూడా నాకు అది పుంజుకున్న అప్పటి నుంచి కూడా చిన్న వయసు నుంచి కూడా చూస్తున్నప్పుడు ఏదో చేయాలి, దేశానికి చేయాలి. బార్డర్లో సైనికులు ప్రాణాలను కూడా అర్పించి వాళ్ళు చేస్తున్న త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని మన లోపల నుండి కూడా మనము ఈ దేశాన్ని భూమిని రక్షించుకోకపోతే ఎట్లా అని చెప్పి తోడ్పాటు చేయాలని చెప్పి ముందు పోవడం జరుగుతుంది. దాంట్లో నిరుపేద కుటుంబాలకు కావచ్చు, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళలో సమస్యలు ఏమైనా ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైన వస్తువులు కావాలన్నా, బుక్స్ కావాలన్నా, టైస్ కావాలన్నా, షూస్ కావాలన్నా అది మా ఫౌండేషన్ నుంచి చేయడం జరుగుతుంది. నేను ఆకాశ్ ట్రేడ్ అనే ఒకటి సిమెంట్ షాప్ నిర్మాణం చేసుకొని వాళ్ళకి వచ్చిన ఆదాయాన్ని మా ఫౌండేషన్ నిర్మాణంగా భావితం చేసి చెట్లను తీసుకురావడం, చెట్లను నాటడం, ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇప్పుడు నీ పేరు మీద ఆకాశ్ ఫౌండేషన్ పెట్టినావు, ఆకాశ్ ప్రజా ఫౌండేషన్ కదా. ముఖ్య ఉద్దేశం అంటే అసలు నీ టార్గెట్ ఏంది? ఫౌండేషన్ పెట్టడం ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? యాక్చువల్గా నా ఫౌండేషన్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నేలని, ఈ గాలిని, నీరుని కాపాడాలని నా లక్ష్యం. ఈ వాటర్ పొల్యూషన్ నుంచి TGS అనేది ఒకటి సర్వే చేస్తే 700 నుంచి 1000% పొల్యూషన్ ఉంది మన వాటర్లో. అంటే 150 నుంచి 100 ఉండాలి అది. అంటే ఈ వాటర్ తాగుతుంటే వచ్చే తరాలకి కాలు వంకలతో, చేతు వంకలతో 10 బిడ్డ పుట్టే పరిస్థితుంది. ఆ వీటిని తొలగించడం కోసమే మొక్కలు నాటాలని నా ముఖ్య ఉద్దేశంతో 1 కోటి మొక్కల లక్ష్యమే భాగస్వామ్యం చేస్తూ ఇప్పటికీ 16,890 మొక్కలని నాటడం జరిగింది. ఎప్పుడు స్థాపించినారు? ఏ సంవత్సరం స్థాపించారు ఫౌండేషన్? 2020 నుంచి 24 వరకు సుమారు 15,000 మొక్కలు నాటారు. 1 కోటి మొక్కలు ఎక్కడ నాటాలనుకుంటారు? రాష్ట్ర వ్యాప్తంగానా మరి ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మా లక్ష్యానికి భాగస్వామ్యం ముందుకొచ్చే ఏ యువకుడు ఉంటాడో, ఏ పెద్ద మనిషి ఉంటాడో, ఏ పౌరుడు ఉంటాడో వాళ్ళందరిని కలుపుకొని నేనే కాదు నా వచ్చే తరం నా లక్ష్య భాగస్వామ్యాన్ని ముందు తీసుకొని ఎవరు ఉన్నా కూడా 1 కోటి మొక్కల లక్ష్యాన్ని ముందు తీసుకోవాలని నా కోరిక. పొల్యూషన్ అంతం కావాలంటే మొక్కలు పెంచడమే ఏకైక మార్గం అని నమ్మినారు కాబట్టి 1 కోటి మొక్కలు నాటమే అంకురార్పణ చేశారు. అది కొనసాగుతూ ఉంది. ఇది ఒక భాగం. సరే, ఇది మంచి కార్యక్రమం. ఎందుకంటే మొక్కలు బాగా హేపుగా పెరిగినప్పుడు వర్షాలు సమృద్ధిగా పడతాయి, గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరువవుతారు. ఇది ఓకే. అండ్ మీ ఫౌండేషన్ ద్వారా పేదలకు కూడా బాగా సాయం చేస్తారని విన్నాం కదా. ఎంతమంది చేసినారు? ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు మీ ఫౌండేషన్ దగ్గరికి? యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తారు. ముసలోళ్ళకి ఆరోగ్య పరిస్థితున్న వాళ్ళు చాలా మంది వస్తుంటారు. మా ఫౌండేషన్ ఎందుకు సాయం చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు జ్వరం వస్తే హాస్పిటల్ పోతే ఊకిన 2,000 రూపాయలు ఖర్చు అవుతున్న విధానం మనం చూస్తున్నాం. దానికోసం చాలా మంది ఆర్థికంగా అనగబడి ఉన్న కుటుంబాలు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో, భారతదేశ ప్రాంతంలో మనం చూస్తున్నాం. కాబట్టి మా ఫౌండేషన్ ఏం చేసిందంటే 5 లక్షల ఫౌండేషన్ బీమా నిర్మాణం చేసింది. ఎవరైతే ఆర్థికంగా లేక హాస్పిటల్లో చూపించుకోలేక ఇబ్బంది పడుతున్న కొన్ని కుటుంబాలను తీసుకొని 5 లక్షల బీమా సుమారు ఇప్పుడు 125 మందికి మేము 5 లక్షల బీమా అందించడం జరిగింది. అదే విధంగా ఎప్పుడు ఎవరికి ఏమైతుందో తెలుస్తలేదు. టక్కున ఏమైనా యాక్సిడెంట్ రూపంలో కావచ్చు, ఏమైనా వాళ్ళ కుటుంబంలో ఆర్థికంగా అన్నది కూడా సాయం లేని కుటుంబానికి ఒక 10,000 రూపాయల నుంచి 50,000 నుంచి 10,000 నుంచి 50,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. మీ ఫౌండేషన్ ద్వారా ఇది మంచి కార్యక్రమం. అంటే ప్రమాద బీమాకు శ్రీకారం చుట్టినారు, ప్రమాద బీమా చేయిస్తున్నారు. కాకుండా అనుకోని విధంగా ఏదైనా ఆపద పడితే 10 నుంచి 50,000 మీ స్తోమత దగ్గర ఇస్తూనే ఉంటారు. ఎవరైనా ఆకాశ్ ఫౌండేషన్ చేతులతో మాత్రం పంపించారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. జరగదు. ఎందుకంటే ప్రజలలో ఉండాలి, ప్రజల కోసం ఉండాలి, జీవితం ఈ నేలకి ప్రజా జీవితానికి అంకితం చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే ఈ ఫౌండేషన్ పెట్టడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఆదర్శంగా తీసుకుని ఫౌండేషన్ మొదలు పెట్టినారు? కొంతమంది మిత్రులు అందరం కూర్చున్నప్పుడు ఈ కంపెనీలని ఏంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మనం ఎందుకు ఒకడొకడు వైపు ఇట్లా బోర్లు వేసి కనీసం ఉన్న వాటర్ని భూములకు పంపించి ఈ ఎందుకు ఆగం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది అని కొంతమంది మిత్రులను కూర్చొని చేస్తే నాగరాజు రెడ్డి అనే ఒక మిత్రుడు ఫైట్ చేస్తూ ఉంటాడు దానికోసం. తనను పిలిపించుకున్నా, ఏంటన్నా ఏంది పరిస్థితి అంటే, అన్న నేను మంచి చేయడం కోసం నేను పోతే మా ఊర్లో నేను పైసలు తింటున్నాను ఒక దొంగ పేరు పెట్టిరు,
అయినా కూడా నేను వచ్చి నా తరాలకి నా తప్పు ఏవద్దని చెప్పి ఇంకా నేను ఫైట్ చేస్తూనే ఉన్నానా, ఇంకా ఈ కోర్టుకు పోతున్నా, ఈ సంఘం మీద ఈ వ్యవస్థ మీద ఫైట్ చేయాలని తలుచుకుంటున్నా. దీనికి ఏమో మార్గదర్శనం చేయాలి. నువ్వు ఈ భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు వెళ్ళాలని అనుకుంటున్నావు కదా, దీనికి ఒక నిర్ణయం తీసుకుందామని అందరం కూర్చొని చర్చ చేస్తే ఆ చర్చలో పుట్టిందే కోటి మొక్కల లక్ష్యం. బాగా మంచి కార్యక్రమం అనుకోవచ్చు. నిజంగా కూడా ఎక్కడ విచ్చలవిడిగా ఇప్పుడు మీ చౌటుపల్లి ప్రాంతాలు అయితే విచ్చలవిడిగా పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నప్పుడు కాలుష్యం వస్తే మీరు అన్నట్టు ఎఫ్ఈఎంట్ వాడటం అంటారు, వ్యర్థ రసాయనాలు అంటాం. అవి కూడా మీరు అన్నట్టుగా బోర్బావులు చేస్తా ఉన్నారు, భూగర్భ జలాలు కూడా దెబ్బతీస్తా ఉన్నారు. మీకు అనిపించలేదా? ఎందుకంటే హేమీలే పోరాడు పరిశ్రమల మీద. వాళ్ళ పరిశ్రమ నిర్వాహకులు పెద్ద తాలూకాయలు అంటాం కదా, అందరూ తెలిసిన వాళ్ళతో కుమ్మక్క అవుతారు కాబట్టి ఏం చేయలేకపోతున్నారు కదా, కేసులు కూడా పెడతారు. మీకు ఎప్పుడు భయం అనిపించలేదా పోరాడేటప్పుడు? ఎవరైనా ఎప్పటికైనా చనిపోవాల్సిందే. చనిపోయిన దానికి అర్థం ఉండాలి. ఈరోజు బతుకుండడం కన్నా చనిపోయినాక బతుకుండడమే మిన్న. వైఎస్ రాజశేఖర్ గారిని చూసుకున్నాం, నిన్న చిన్న వయసులో ఉన్నప్పుడు చనిపోయినాం. ఆయన చనిపోతే ఎంతో మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన సందర్భాలు చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఒక దశాబ్దం వెళ్ళిపోతుంటే కూడా ఆయన గుర్తు చేసిన సందర్భాలు చూసినాం. ఆయన రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఎట్లా ఉండడో, నేను ఈ గ్రామ స్థాయిలో నా ఊరు స్థాయిలో నేను ఎందుకు ఉండొద్దు, ఈ నేల కోసం మీరు ఎందుకు చేయొద్దు, భవిష్యత్ తరాల కోసం ఎందుకు చేయొద్దు, నా చుట్టూ ఉన్న దేశం ప్రజల కోసం ఎందుకు చేయొద్దు. అందరూ ఒక్కొక్క తీరుగా ఉండరు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు 4 దిక్కులు ఉంటారు. నేను మంచి దిక్కు ఉండాలని చెప్పి ఈ మార్గదర్శనం తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కేసులకు గురి చేసినా, ఎన్ని దాడిలకు గురి చేసినా ఈ నేల కోసం, నా చుట్టూన్న ప్రజా సమస్యల కోసం ఖచ్చితంగా నేను ప్రజల ముందు నిలబడతాను. ఫౌండేషన్ ద్వారా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సభ్యులు, ఎంతమందితో పనిచేస్తా ఉన్నారు, ఎట్లా మీ ఫౌండేషన్ వైపు ఆకర్షితులు అయ్యేటట్టుగా మీరు చేస్తా ఉన్నారు? మా ఫౌండేషన్ ప్రజెంట్ సభ్యత్వం 370 మంది ఉన్నారు. ఈ 370 మంది కూడా చదువుకున్న వాళ్ళు, సమాజంలో ఏదో సాధించాలనుకున్న వాళ్ళు, ఈ సమాజం కోసం ఈ నిర్మాణంలో భాష ఉన్నటోళ్ళు, ఈ దేశం ఈ మట్టి బాగుపడుతుందంటే కూడా అనుక్షణం ఆలోచించకుండా గొంతు కోసుకుని చురకత్తులు లాంటి విప్లవ భావజాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఖర్చు కట్టి సుమారు 3 సంవత్సరాలనే మేము 16,000 మొక్కలు నాటడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి బతకాలంటే, ఊపిరి విరుచుకోవాలంటే ఆక్సిజన్ ఒక చెట్టు 500 చెట్టు కాదు ఒక మనిషికి. ఇంతవరకు మనం ఒక్కొక్క చెట్టు నాటడం వాళ్ళు చాలా మంది ఉంటాం. కానీ మేము 16,000 మొక్కలు నాటడం అనేది నాట్ ఏ జోక్, నాట్ ఏ ఈజీ. అది అంటే ఏ స్ఫూర్తిని ముందుకు పోతున్నామని మీరు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇది దాకా వచ్చినా నేను భావిస్తున్నాను. ఇంకా ముందు కూడా పోతాం ఇదే స్ఫూర్తిని. మీలాంటి వాళ్ళు వచ్చి మాకు ప్రోత్సహించడం అనేది ఇంకా కూడా నరాలు తెగిపోయేంత వరకు కూడా ఈ దేశం కోసం పనిచేసే స్ఫూర్తి మాకు ఇచ్చారు. ధన్యవాదాలు కూడా మీకు కూడా, మీ ఆర్జీబీ మీడియా తరఫున కూడా మేము కోరుకుంటున్నా. ఇంకా కూడా ప్రజా జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఎందుకు ఆర్జీ మీడియా కూడా మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు తీస్తున్నారంటే, ఇప్పుడు మీరు ఒక చక్కని కార్యక్రమాన్ని తీసుకున్నారు, మొక్కలు నాటడం అనేది. ఒక మొక్క అనేది ఆక్సిజన్ భాండాగారం అంట, స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తుంది. నా ఐసీలో పెట్టినప్పుడు ఏదైతే ఆక్సిజన్ ఇస్తుందో 1000 రెట్లు ప్యూరిటీ ఉన్న ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమం. కాబట్టి ఈ దగ్గరకు చిన్న వయసులో మంచి సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారని తెలుసుకొని ఈ దగ్గరకు వచ్చి ఇదే పందాలో కొనసాగాలి. ఖచ్చితంగా అంటా ఉన్నారు కదా, మొక్కలు నాటుతా ఉన్నారు. రక్షణ చర్యలు ఎట్లా చేపడతారు మరి? రక్షణ చర్య అంటే మొక్కలు వాళ్ళ అవతల వ్యక్తిని స్ఫూర్తి తీసుకొచ్చి, నేను నీళ్లు పోస్తా, నా దగ్గరికి నువ్వు రా, నీ చెట్లు నాటు, ఈ చెట్లను జాడనీకి నేను భరోసా ఉంటానని చెప్పి ఆ స్ఫూర్తిని తీసుకొచ్చి ఒక మిత్రుడు ఫోన్ చేస్తే పోతున్నాం. మా అంతలో మేమే రోడ్డు కొంటూ పెట్టడం కాదు, మా అంతలో మేమే ఒక ప్లాట్లను నాటడం కాదు, మేమంతలో మేమే గవర్నమెంట్ ల్యాండ్లో నాటడం కాదు. అవతల వ్యక్తికి నా పుట్టినరోజు ఉందన్నా నేను 50 చెట్లు నాటుతాను, నువ్వు రావాలన్నా మీ ఫౌండేషన్ లక్ష్యాన్ని మేము నచ్చింది అని చెప్పిన వ్యక్తులకి, అన్న మా డాడీ పుట్టినరోజు ఉంది, మా మమ్మీ మ్యారేజ్ డే ఉంది, మా దగ్గర ఖాళీ ల్యాండ్ ఉంది, మా ఖాళీ భూమి ఉంది, ఇక్కడ మేము చెట్లు నాటుతాం, మేము చెట్లని సాధేంత సామర్థ్యం మా దగ్గర ఉంది, వాటర్ పోస్తామని చెప్పి అడిగిన వాళ్ళకే మేము నాటుతున్నాం. మేము అడ్డగోళ్ళ చెట్లు నాటుకుంటూ పోవాలి, కోటి మొక్క లక్ష్యాన్ని మేము నిర్మాణం చేసుకోవాలి, పేపర్ స్టేట్మెంట్లో లెక్కలు రావాలని మా ఉద్దేశం కాదు. అవతల వాళ్ళకి స్ఫూర్తి తెప్పించి ఆ స్ఫూర్తి భావజాలని మేము చెట్లు నాటి ఆ చెట్లను ఇంకా 4 నాటే విధంగా ముందు తీసుకుని మా లక్ష్యం. ఆ లక్ష్యంలో మేము 16,000 మొక్కలు నాటడం జరిగింది. తూతూ మాత్రం కాబట్టి ప్రజలకు ఇన్వాల్వ్ చేస్తూ మీరు మొక్కలు నాటుతున్నాం. మరి అయితే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు కదా గవర్నమెంట్, దానికన్నా భిన్నంగా ఏముంది మరి? వాళ్ళు నాటుకున్నారు కదా, అంటే ఎట్లా దాని దీనికి ఏంటి? రోడ్డు పొట్టి నాటిన సందర్భాలు చూసినాం. గ్రామ సర్పంచ్ కావచ్చు, కార్యదర్శి కావచ్చు, వాటర్ పోసిన పరిస్థితి లేవు. వాటర్ పోసిన పరిస్థితిలో చెట్టు పెరిగిన పరిస్థితిలో ఒక గ్రామానికి మనం 10,000 చెట్లు నాటితే ఒక చెట్టు బతికిన సందర్భాలు లేవు. మా ఫౌండేషన్లో గల్ల ఎగిరేది చెప్పగలుగుతున్నా, పిడికిలు బీంచి చెప్పగలుగుతా, 16,000 చెట్లు 100 చెట్లు కూడా చంపకుండా సాగే చరిత్ర మా ఫౌండేషన్ ఉంది.
మంది చర్యలు తీసుకుంటారు. చెట్లు నాటడమే కాకుండా ఆ చెట్లకి మేక తినకుండా, బర్రె తినకుండా, ఆవులు తాకకుండా సంరక్షించే విధంగా జాలి నాటడం కూడా జరుగుతుంది. అంటే ఏ మొక్కలు నాటుతున్నారు? వృక్షాలంటూ మారే చెట్లని. కాను చెట్టు ఉంది, తొందరగా పెరుగుతుంది, ఆక్సిజన్ అందిస్తుంది. యాప చెట్టు ఉన్నది, ఉసిరి చెట్లు ఉన్నాయి. కూరగాయలు వచ్చే విధంగా కూడా పంటలలో కూడా సీడ్స్ ఇచ్చి మేమే స్వయంగా నాటి బావి దగ్గర వస్తున్నాం. పండ్ల చెట్లు ఎవరైనా పండ్ల చెట్లు అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంటి దగ్గర నాటేవాడు పండ్ల చెట్లు నాటుతారు, బావికాడ నాటేవాడు కాను చెట్లు, యాప చెట్లు నాటుతారు. వాళ్ళ దగ్గర మడిలలో నాటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆకుకూరలు లాంటివి అవి కూడా సప్లై చేస్తున్నాం మేము. ఎందుకంటే ఆ వాళ్ళు కూడా మందు వేయకుండా స్వచ్ఛంగా పండించి స్వచ్ఛంగా నిజాయితీ అమ్మే రైతులకే ఆ హెల్ప్ చేస్తున్నాం మేము. ఆర్గానిక్ ఫుడ్ నేచర్కి తీసుకుంటున్నాం. ఇప్పుడు చిన్న వయసు పెద్ద బాధ్యత అనిపించలేదా? ఒకటి. నెంబర్ 2 క్వశ్చన్, అని మీ కుటుంబం అనలేదు ఎందుకంటే మంచిగా ఉండక ఎందుకు అని డబ్బులు ఖర్చు పెడుతున్నాను వచ్చి రాలేదా? రాలేదన్న, ఎందుకంటే మా డాడీ కూడా ధర్మాన్ని నమ్మేటోడు, న్యాయం కోసం బతికేటోడు. ప్రజా జీవితం అంటే మా డాడీ కూడా చాలా ఇష్టం. రాజకీయంగా మా డాడీ ఒక సింగిల్ డైరెక్టర్గా, మార్కెట్ డైరెక్టర్గా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నతమైన స్థాయిలో రాజకీయ వ్యవస్థ నడిపినాడు. మా డాడీ నేను అన్న ఎందుకు డాడీ రాజకీయం బంద్ చేసినామంటే ఈ పైసలు ఇచ్చి రాజకీయం చేయడం, ఈ కాలులోకి రాజకీయం చేయడం, ఈ భద్రాడు రాజకీయం చేయడం నాతో సాధ్యం కాదది. నువ్వు కూడా ఆ పందాలో పోకుండా ప్రజాసేవ ఉద్దేశం నీకుంటే ఒక ఫౌండేషన్ లక్షణాలు పెట్టుకో, నీకు వచ్చిన రూపాయి ఆటను ఖర్చు పెట్టి తప్ప రాజకీయ పందాల పోగాని చెప్తున్నాడు. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో ప్రజాపతిథి అయితేనే రాజకీయం ముసుకుంటేనే, ఇప్పుడు తామకు కూడా బురదలో మురుస్తుందని కూడా మనం చాలా విన్నాం, మంచి నీళ్ళలో విలువలు. కాబట్టి రాజకీయం అనేది ఒక బురద, ఖచ్చితంగా బురద రాసుకోవాల్సిందే, ప్రజాపతిథి పోటీ చేయాల్సిందే, అసెంబ్లీకి పోవాల్సిందే, మున్సిపాలిటీకి పోవాల్సిందే, ఈ ప్రజా సమస్యల కోసం పోరాటం చేయాలని నా లక్ష్యం. చిన్న వయసులో బరువు అని అంటే చాలా బరువు అనిపిస్తుంది, కానీ బరువు అనిపించినప్పుడు ఒక్కొక్కసారి నీ సైనికులను గుర్తు చేసుకుంటా. ఒక సూర్యాపేట బిడ్డ మరణించితే మన ఇక్కడ నుంచి ఇదే చౌటుపర్ రోడ్డు మీద ప్రతి ఒక్క రోడ్డు మీద నిలబడి పూలు చదివినాం. ఆయన త్యాగం కన్నా మన త్యాగం ఏమి ఎక్కువ కాదు. ఆయన చేసిన జీవితాల్లో చిన్న పిల్లలు వాళ్ళ భార్యని, తల్లిని, తండ్రిని విడిచిపెట్టి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ భవిష్యత్తు నిర్మాణాన్ని కూడా బాగా నేను సైనికుడు చనిపోయినప్పుడు ఆయనకన్నా ఎక్కువ మనం ఏం కాదు అనిపిస్తుంది. అలా నన్ను స్ఫూర్తి తీసుకుంటాను నేను. సరే, స్ఫూర్తి తీసుకున్నాం, ఫౌండేషన్ పెట్టినాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, నీకు తోచిన సాయం చేస్తాను, ఆపదలు వచ్చిన వాళ్ళకి ఆపద ఇస్తాను. సరే, అలా కావాల్సిన బీమా పథకాలు అయితే నీకు అన్ని వగేరా వగేరా చేసి పెడతాను, బాగానే. మరి ఆకాష్ రెడ్డికి రాజకీయాల వైపు వచ్చేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా ఉందన్న. మరి ఎట్లాంటి రాజకీయాలు చేయాలనుకుంటున్నాను? ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు ఫస్ట్. నేను ఎందుకనే మా ఊరు నా ఇల్లు కాబట్టి వచ్చే 6-7 నెలల్లో ప్రజాపతిని అయ్యే అవకాశము మా ఊళ్ళో జనరల్ సీటు ఉన్నది, ఒక రిజర్వేషన్ ఉన్నది. ఇప్పుడు వచ్చిన రిజర్వేషన్ ఒక 10 years అదే రిజర్వేషన్ కంటిన్యూ 2 years అని ఉన్నది. కాబట్టి జనరల్ సీట్లో ఖచ్చితంగా చౌటుప్ప మున్సిపాలిటీ 8వ వార్డు నుంచి ప్రజాపతిని పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా మంచి చేసే వారికి దేవుడు మెండగా ఉంటాడు, మంచి చేసే వాళ్ళు నిజాయితీ పరులు ఎమ్మటుంటారు అంటారు. కాబట్టి ఖచ్చితంగా విజయవస్థ రాజుతోని గెలిచి వచ్చి ప్రజా జీవితంలో ఇంకా బిజీ అవుతా, ఇంకా నెత్తి మీద తల మీద చాలా పెట్టుకుంటా. నేను చనిపోయేంత వరకు కూడా ప్రజలలోనే ఉండాలి, ప్రజల కోసం పాటుపడాలి. నా 10 ఏళ్ళ తర్వాత కూడా ఒక మిత్రుడు గుర్తు చేసుకున్నారు, ఆకాష్ రెడ్డి ఉంటే ఈ మేలు జరిగేది, ఆకాష్ రెడ్డి ఉంటే ఈ ఊరికి సేవ జరిగింది, ఆకాష్ రెడ్డి ఉంటే ఈ మండలానికి సేవ జరిగింది, ఈ ఆకాష్ రెడ్డి ఉంటే ఈ నియోజకవర్గం ఒక పని జరిగింది, ఈ ఆకాష్ రెడ్డి ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉందనే విధంగా రాజకీయ శైలి తీసుకోవచ్చు. అందరూ అనుకుంటుండొచ్చు చిన్న పిల్లగాడు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అని చూపిస్తాం. బుల్లెట్ కూడా చిన్నగా ఉంటుంది. ఒకసారి పేలినాక గుండెలలో ఎంత దూసుకపోతుంది అనేది తెలుస్తుంది. మొత్తం మీద అయితే రాజకీయాలని అవపూసన పట్టినట్టేనే ఉన్నది, కానీ మాటలను చూస్తే ఎంతో వాళ్ళే చేస్తాను. మీరే అన్నారు ఇంట్లోకి గెలిచి రచ్చ గెలవాలి. ఇంట్లోకి గెలవడం అంత ఆషామాష అనుకుంటున్నారా? కాదు, ఉందా అసలు మీకు ఐడియా ఉందా? గెలవాలంటే ఏం ప్రణాళికలు కావాలి, అడుగుతున్న సమస్యలు ఏంది, ఆ ఓటర్లు అండి. ఎందుకంటే వివిధ రకాలైన ఓటర్లు ఉంటారు, దాంట్లో మహిళలు ఉంటారు, పురుషులు ఉంటారు, దాంట్లో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఎట్లా మెప్పించాలనుకుంటున్నారు? మీ ప్రణాళిక లేదు. నేను ఏ పని చేసినా కూడా క్లారిటీ లేని పని చేయనన్నా. ఒక చిన్న మాట మాట్లాడాలన్నా 100 సార్లు ఆలోచన చేస్తాం. ఒక వ్యక్తిని నమస్తే పెట్టాలంటే కూడా 100 సార్లు ఆలోచన చేస్తాం. అట్లాంటి వ్యక్తిని రాజకీయ రంగంలో మొదటిసారి వస్తున్నా అంటే ఎంత ఆలోచన చేసి, ఎంత అధ్యయనం చేసి, ఎంత వ్యవస్థను అర్థం చేసుకొని ఆ లోతులో దుంకుతే ఎంత పదునైన పదులతో ఎట్లా రావాలనేది నేను ఆలోచన చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే వాళ్ళలో
స్కూల్ పరిస్థితి, పాలు కూడా లేదు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, స్కూల్కి టీచర్స్ వచ్చే పరిస్థితి లేదు, పిల్లలే పోవడం పిల్లలే రావడం. ఏంటబ్బా అంటే మాకు లీవ్ పెట్టుకున్నాం. ఒకటేసారి ఉన్న 3 టీచర్లు లీవ్ పెట్టేస్తారు. ఇక ఆ పరిస్థితి రానిచ్చే ముచ్చటే లేదు. చేస్తావా, ఉంటావా, పోతావా. 8 గంటలుగా స్కూల్ కాడ కూర్చుంటావు ఒక స్టూడెంట్ లెక్క. భవిష్యత్తు తరాలకు చదువు చాలా ముఖ్యం. జ్ఞానం కోసం చదవాలి, దేశం కోసం త్యాగం చేయాలి, ఆ సిద్ధాంతాలు ఉంటా. ఇంకోటి పరిస్థితి ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. చిన్న చిన్న రోడ్లు అయ్యి డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం పైప్ లైన్ వేసుకొని బయటకు వేసిన సందర్భం. దాన్ని ఖచ్చితంగా డ్రైనేజ్ వ్యవస్థని ప్రతి ఇంటికి ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. మిషన్ భారత వల్ల వాటర్ మా ఊరికి వస్తున్నాయి, ట్యాంక్ లైన్ నింతున్నాయి, కానీ ఇంటింటికి పోతారు. అది ముఖ్యమైన సమస్య. ఎందుకంటే కాళ్ళు వంకరతో చేతు వంకరతో ఉడుతున్న మునుగోడు బిడ్డ నా పరిస్థితి రావద్దనే గత గవర్నమెంట్ తీసుకున్న సందర్భం. కానీ మాకు వాటర్ అంతులు ముఖ్యంగా దాని మీద తీసుకుంటా. యూతకి నేను పోటీ చేసే వాళ్ళు 2000 జనాభా పైన ఉంటారు, 1400 ఓట్లు ఉంటాయి, ఒక 300 మంది చురకత్రైన యువ రత్నాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం హార్ట్ అటాక్తో రక్తపోటుతో చాలా మంది ప్రాణాలు వదిలే విషయాన్ని చూస్తున్నాం. దానికి ఏంటంటే భద్రత, ఫోన్ పట్టుకోవడం. ఈ నుంచి వాడు టాయిలెట్ ఆడికి పోవాలని కూడా బండి వేసుకొని పోతాడు. వాకింగ్ అనే పేరు మీద మార్నింగ్ వస్తాడు, బండి పెడతాడు, ఫోన్ వస్తాడు. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళకంతా చెమట రావాలి. రెండవది, మనం చిన్నగా ఉన్నప్పుడు కోతుకొమ్మను, తొంగుడు పిల్లను, ఈత కొడతానికి నీళ్ళ బాయిలలో కొడతానికి ఎన్నో ఎక్సర్సైజ్ విధానాలు చూసినాం. వచ్చే తరాలకు అది లేదు. కాబట్టి మా వాళ్ళు 35 ఎకరాల పొరంబోగు ఉంది. ఆ సరి నెంబర్ 50వ సరి నెంబర్. ఖచ్చితంగా ఒక 2 ఎకరాలు గ్రౌండ్కి అయ్యే విధంగా నేను తీసుకుంటా. ఆ గ్రౌండ్ వచ్చేంత వరకు నరాలు తెగిన, ప్రాణం పోయినా నా భవిష్యత్ తరాలకి ఆట గ్రౌండ్ చూపిస్తా. ఇప్పటికే నేను మా ఫౌండేషన్ తరఫున ఎన్నో కిట్లు వంచడం జరిగింది. మీరు కూడా చూసుండొచ్చు అన్న. ఎన్నో కిట్లు వంచడం, ఎంకరేజ్మెంట్ జరగడం జరిగింది. మా వాళ్ళు ఇంతవరకు టోర్నమెంట్ జరపలేదు. మేము రీసెంట్గా సుమారు నా సొంత ఖర్చు కూడా పెట్టుకొని స్పాన్సర్లు కూడా కొంతమంది ముందుకు వచ్చిన గ్రామ యువతులు వాళ్ళందరి చేకూట తీసుకొని మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. గ్రౌండ్ నిర్మాణం చేస్తాం. ఇంకోటి, కోతులు బాగా మా వాళ్ళలో రావడం జరుగుతుంది. దానికి మా కోటి మొక్కల లక్ష్యాన్ని భాషాన్ని తీసుకొని గుట్టలలో అవతల బావిలలో కూడా చెట్లు నాటి ఆ కోతులను మా దగ్గర రాకుండా వాళ్ళ దానికి కూడా ఒక తిండి మార్గం చూపించే పనులను కూడా నాటి. ఎందుకంటే ప్రజాపతికి ఉన్నప్పుడు అర్థం అవుతుంది, నీళ్ళు తీసుకురాగలుగుతా, నిధులు తీసుకురాగలుగుతా, ఫైట్ చేయగలుగుతా, సబ్జెక్ట్ ఉందని, అవగాహన ఉందని, నిర్మాణం కోసం ఏం చేయాలో తెలిసిన వాళ్ళని ప్రజాపతి అనేది నేను ఏదో సంపాదించుకోనికి రావడం కాదు. ఎందుకంటే నేను అమెరికా పోతే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. నేను ఆర్థికమైన వ్యవస్థలోనే పుట్టిన, అంటే ఉన్నతమైన ఆర్థికం కాకుండా నాకు డోకా నేను ఆర్థిక కుటుంబాలు పుట్టిన, వ్యాపార కుటుంబాలు పుట్టిన. అమెరికా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను ఏడి పోయినా కూడా, ఆడ చనిపోయినా కూడా నా ఊళ్ళకి రావాలి. కానీ వచ్చిన రోజు 10 జనము ఇప్పుడు పలానా ఆకాశ్ రెడ్డి పోతుండు, ఆకాశ్ రెడ్డి ఈ ఊరికి చేసిన గుర్తింపు రావడం కోసం ఇదే నేల మీద ఉండి ఈ నేలకు సేవ చేయాలని నా ఉద్దేశం. సరే, అంత బాగా చెప్తున్నారు. యువత అన్నారు, శారీరక దారుణ్యం ఉండాలంటే అక్కడ ప్లే గ్రౌండ్ అంటాం, అది ఏర్పాటు చేయిస్తా అంటారు. సరే, కలెక్టర్ దగ్గరికి పోతారు, అది అవుతుంది అనుకున్నాం. అంటే వాడిలో తీసుకుంటే యువతనే ఉంటారు కదా, ముసలోళ్ళు ఉంటారు, సింపుల్ అంటే వృద్ధులు అంటాం, వృద్ధులు ఉంటారు, కొంత యువత ఉంటారు, తర్వాత కింది స్థాయి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి అనేకం. మీరు అన్న ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళు మీ దగ్గర కోసం మీ ఫౌండేషన్ ఉంది, ఇదే కొనసాగిస్తారు. ఈ ఫౌండేషన్ కూడా కొనసాగించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. నా లక్ష్యం ఖచ్చితంగా వదిలిపెట్టేది ఉండదు. ఫౌండేషన్ నిర్మాణం జరిగినాకనే రాజకీయం లేనిది ఏ వ్యవస్థ నడపలేమన్న ఉద్దేశంతోనే రాజకీయ వ్యవస్థ రావడం జరుగుతుంది. ఫౌండేషన్ నా ఊపిరి అయిపోయేదాకా ఆగదు. నా తర్వాత దీన్ని నడిపించేంత సామర్థ్యం గలవాళ్ళు, నాకన్నా సామర్థ్యం గలవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరితో స్ఫూర్తిగా ఇది ఇంకో పోతూనే ఉంటుంది. కోటి మొక్కలతో ఆగిపోయే ఫౌండేషన్ కాదు ఇది, 100 మందికి సాయం చేసే ఫౌండేషన్ కాదు ఇది, ఇది వీడియోలకు ఫోటోలకు పరిమిత అయ్యే ఫౌండేషన్ కాదు ఇది. స్థిరస్థాయిలో భూమి పాతాలకు నిలబడిపోతుంది ఈ ఫౌండేషన్. ఇది ఆపే ముచ్చటే లేదు. మీరు పెద్ద మనుషులకు కూడా అంటారు, వాళ్ళకు కూడా మా గ్రామంలో హాస్పిటల్ నిర్మాణం చేస్తాం. వారానికి 2 సార్లు డాక్టర్ వచ్చి ఇక్కడ వాళ్ళకి వైద్యం చేసి వాళ్ళ పరిస్థితి ఏముంది అని చూపించుకునే విధంగా పోతాం. మీరు ఆ భవన నిర్మాణం ఎట్లనో మీరు అనవచ్చు. నేను చెప్పే ప్రతి ఒక్కటి
అది నా కలెక్టర్తోనో మా మున్సిపాలిటీతోనో చేయదలుచుకోకపోతే ఫండ్ లేకపోతే నా సొంత ఖర్చుతో కూడా నిర్మాణం చేసి నేను చెప్పిన ప్రతి పనిని నిజంగా నిగ్రహంగా మనం చెప్పిన ప్రజా నాయకునిగా నేను అన్ని కూడా చేస్తా. నువ్వు ఆన్ కెమెరాలో ఉన్నావు, సూటిగా ఆడుతున్నావు, సూటిగా సమాధానం చెప్పాలి. సరే ఖచ్చితంగా అంటున్నావు, ఫౌండేషన్ ఉంది, మంచి పనులు చేస్తున్నావు అనుకుందాం. సరే నువ్వు అంటే 8వ వార్డులో కౌన్సిలర్గా నిలబడాలనుకుంటున్నావు, గెలిపించారు అనుకున్నావు. నువ్వు అన్నీ చెప్పినావు, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయిస్తా, లేకపోతే వృద్ధులకైతే అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయిస్తా, అక్కడ రిపేర్ చేసి ఇక్కడ డాక్టర్లను కూడా తీసుకొస్తాను, ఇంకా సబ్బండ వర్గాలు చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తా అంటావు. ఒకవేళ ఆకాశ్ రెడ్డి చేయకపోతే ప్రజలు ఏం చేయాలి అప్పుడు? మేము మీరే అన్నారన్న, చిన్న వయసులో ఇంత నెత్తి మీద తల మీద బరువు మోస్తున్నావు, ఇంత ఇబ్బంది గురవుతున్నావు, ఎందుకు చేస్తున్నావు తమ్మి అని మీరే అడిగిరానా? చిన్న వయసుని ఇంత బాధపడ్డోని పెద్ద ఎత్తుంటే ఇంకా బాధపడడం నాకు పెద్ద విషయం కాదు. ఇంకోటి, పోరాటం అనేది నాకు కొత్త కాదు. 6 వయసు నుంచే పోరాటం అనేది నా లైఫ్ స్టైల్. ఆ సిద్ధాంతమే రాజకీయాలకు వచ్చినాము. నేను 25 ఏళ్ళ కింద పైసలు సంపాదించుకొని వచ్చినోని కాదు, 30 ఏళ్ళకి పైసలు సంపాదించుకొని వచ్చినోని కాదు. 10 ఏళ్ళ వయసు నుంచి నా ఫేస్బుక్లో, నా ఇన్స్టాగ్రామ్లో మీకు ఫోటో ఉంటుంది. 10 ఏళ్ళ వయసులో తెల్లంగి వేసుకొని ప్రజలలో, ప్రజా జీవితంలో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో మార్పు కోరాలని చెప్పి రాజకీయ వ్యవస్థకు వచ్చినోని మాట ఇవ్వడమే తప్పడం అనేది నా జీవితంలో లేదు. మాట అంటే ప్రాణంతో నాకు సమానం, మాట అంటే నా మిత్రుడితో సమానం, మాట అంటే నా తల్లితో సమానం, మాట అంటే నా తండ్రితో సమానం. వీళ్ళందరూ లేని మనం లేదు. నా మాట లేనిది, నా మాట కూడా వీళ్ళందరూ ఎంత నిజమో నేను చేసేది కూడా అంతే నిజం. ఫౌండేషన్ ఎట్లయితే చేసినా ప్రజాప్రతినిధి అవకాశం వస్తే ఇంకా మెరుగ్గా చేస్తాను. ఖచ్చితంగా. ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది అంటే, మీరు కూడా చూసుంటారు, చిన్న వయసు 2 టర్మ్లు ఇప్పుడు మీ మున్సిపాలిటీ ఏర్పాటాయి. లక్కరంలో 8వ వార్డు కూడా ఉంటుంటారు, కౌన్సిలర్లు ఉంటారు, 7వ వాళ్ళు ఉంటుంటారు కదా. ప్రజలందరికీ ఉన్నది ఏంటంటే, వాళ్ళు చేయలేంది, వాళ్ళు కూడా 10 ఏళ్ళు చేసేది ఏదో ఏంతోటే వస్తారు కదా మీలాగని. ఆకాశ్ రెడ్డి ఎట్లా చేస్తారు, అట్లా ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళని కూడా చూసారు కదా. వాళ్ళకన్నా కొత్త తరహాలో మీరు ఎట్లా ప్రజల వద్దకు వెళ్తారంటే, వాళ్ళు నా చిన్న వయసులో రాజకీయాలకు రాలేదు, నా చిన్న వయసులో ఫౌండేషన్ నిర్మాణం చేయలేదు, నా లెక్క ఫౌండేషన్ ముందు పెట్టి చెట్లను నాటలేదు, నా లెక్క ఫౌండేషన్ నిర్మాణం చేసి నిరుపేద కుటుంబాలకు సాయం చేయలేదు. నేలకి ఆకాశానికి తేడా ఉంటుంది. ఆకాశంతో పోల్చుకోవాలంటే నాకు నేను ఖచ్చితంగా గొప్ప అని చెప్పగలను. నాకు నేను ఖచ్చితంగా గొప్ప అని చెప్తాను. ఎందుకంటే నా వయసులో ఎంతమంది ముందుకు వచ్చినో తెలియదు, నా వయసులో ఎంతమంది ఎంత బరువు మోస్తున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను మోసిన వాడిని. ప్రజా జీవితంలో నేను ఒక్కటే వచ్చి పైసలు తీసుకొచ్చి పైసలు వంచి ప్రజాపతి అవుతానని చెప్తానే. నేను ప్రజా జీవితంలో పోటీ చేసేటప్పటికి 10 ఏళ్ళ ముందు నుంచే నేను ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నా. నా వయసు చిన్నది కావచ్చు, కానీ నా 10 ఏళ్ళ నుంచి నేను ఏం చేసిందో ప్రతి ఒక్క ఫోటో ఉంది, ప్రతి ఒక్క వీడియో ఉంది. మీరు అనొచ్చు, తమ్మి నువ్వు వీడియో ఎందుకు తీసుకున్నావు, ఫోటో తీసుకున్నావు అని. ఈ క్వశ్చన్ వస్తుంది, కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి కాబట్టి నేను అన్ని కూడా ఇచ్చిన. మీ మీడియాకి నేను అన్ని కూడా ఇస్తా. మీరు అన్ని కూడా అది కూడా ఖచ్చితంగా ప్రజలలో తీసుకోవడానికి మీకు 10 ఏళ్ళలో చేయలేకపోయారు. ఆకాశ్ రెడ్డికి అవకాశం వచ్చింది. వాళ్ళు 10 ఏళ్లలో చేయలేని పనులు ఎన్నేళ్లలో మీరు చేస్తా అనుకుంటారు? మీ టర్మ్ 5 ఏళ్ళు ఉంటుంది కదా, ఎన్నేళ్లలో చేస్తారు అన్న? నేను చెప్పినది, నేను ఆకాశాన్ని చంద్రుని తీసుకొచ్చి పెడతాను అంటలేదు. నేను చెప్పిన చిన్న చిన్న విషయాలు, ప్రజలలో సేవ చేసే ఉద్దేశం ఉన్నందుకు అన్ని చిన్న విషయాలే. గ్రౌండ్ అనేది భూమి కల్లారం ఉంది, సరైన మరి చెప్పిన. హాస్పిటల్ నిర్మాణం అన్నది 4 లక్షల రూపాయలు పెడితే భవన నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికీ మా 10% ల్యాండ్ చౌటుప్పల్ మండలాల వ్యవస్థ కన్నా రిజిస్ట్రేషన్ ఛార్జ్ కన్నా మా అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే మా దగ్గర అతిపెద్ద వెంచర్లు, ఎక్కువ వెంచర్లు ఉంటాయి. 10% ల్యాండ్ చాలా ఉన్నాయి. ఎవరోడో 10% ల్యాండ్ నమ్ముకుని వాళ్ళు ముక్కు బిగిస్తాం, తీసుకొస్తాం, 10% ల్యాండ్ ప్రజలకు తీసుకొస్తాం. ఎన్నేళ్ళు పడుతుంది? నాకు పెద్ద ఏం సమయం పడదన్న. నా 5 ఏళ్ళ పాలన, 2.5 పాలనలో ఇవన్నీ చేసి చూపిస్తాను. 2.5 ఏళ్లలో చేస్తాడు ఆకాశ్ రెడ్డి. మరొకసారి కూడా చెప్పండి. ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు చేస్తా. రాష్ట్రపతితో గొప్ప ప్రజాప్రతినిధి అని చెప్పి అవార్డు తీసుకునే విధంగా నా రాజకీయ శైలి పోతుంది. ఆన్ రికార్డ్ చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా. ఇంత చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చివరిగా చెప్పండి అన్న, మీకు 8వ వార్డు నుంచి అయితే మీకు స్పష్టంగా ఉంది కాబట్టి అడుగుతా ఉన్నా, ఎందుకు అవకాశం కల్పించాలి అనేది మీ వార్డు ప్రజలకు చెప్పండి. ఎందుకు మీకు కౌన్సిలర్కి అవకాశం కల్పించాలి, గెలిస్తే వీటితో పాటు ఇంకేం చేస్తారో చివరిగా చెప్పండి. మీరు సర్వే చేస్తే ఏ కులం అడిగినా, ఏ మతం అడిగినా, ఏ పార్టీ అడిగినా, ఏ వర్గం అడిగినా ఆకాశ్ రెడ్డి అనే పేరు చెప్తారు చూడు, ఆ నమ్మకం మీద నేను పోటీ చేస్తాను.
నేను చెప్పిన ప్రతి ఒక్కటి స్పష్టంగా నిజాయితీగా నిప్పులాగా చేసే సామర్థ్యం ఉంది కాబట్టి రాజకీయంగా పోటీ చేస్తాం. రెండోది, నాకు నా ఊరిలో ఒక్కొక్కరిని వాళ్ళ తాతల పేరు కూడా పిలిచి చెప్పేంత సామర్థ్యం ఉంది కాబట్టి రాజకీయంగా పోటీ చేస్తా. నా ఊరు ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి, నా ఊర్లో ఎన్ని సరిహద్దులు ఉన్నాయి, నా ఊరు సరిహద్దు ఎంత, నా ఊర్లో సామర్థ్యం ఎంత, నా ఊర్లో సమస్య ఎంత, ఆ సమస్య ఏ విధంగా తీర్చాలో సామర్థ్యం, దమ్ము, ధైర్యం, శక్తి, ఓపిక, వయసు ఉంది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఇక ఇది ఆర్జీ మీడియా చివరి ముగించే ముందు ఆర్జీ మీడియా ద్వారా కూడా క్వశ్చన్ అడుగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏకైకంగా వేధిస్తున్న ఏకైక సమస్య మనం నిరుద్యోగ సమస్య అంటే ఇంటికో నిరుద్యోగ భయం. మీ లక్కరంలో కూడా ఉండొచ్చు, మీ 8వ వార్డులో కూడా ఉండొచ్చు. ఈ నిరుద్యోగ సమస్యను అంతం చేయడానికి మీ దగ్గర ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఉందన్న. మా నేల మీదకి వచ్చి మా భూమి మీద మా నీళ్ళని ఆగం చేసి మా గాలిని ఆగం చేసి భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా లేకుండా చేసిన వందలాది కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు మూత పడిపోయాలంటే మా సామర్థ్యం సరిపోతలేదు, మా బలం సరిపోతలేదు. కూడగట్టిన 390 మంది సభ్యత్వంతో కూడా మేము ముందు పోతే కూడా సాధ్యం జరగలేదు. కాబట్టి వాళ్ళందరికీ ఒకటి డిమాండ్ చేస్తున్నా, 80% మా నిరుద్యోగ కుటుంబాలే కాదు ఎవరికైనా డిగ్రీ పట్టా ఉన్న వాళ్ళకి చదువుకున్న సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం అయ్యాలి. ఆ ఉద్యోగం కోసమే రాజకీయ అడుగుజాడలో ముందుకు పోతున్నా. కౌన్సిలర్తోనే కాదు అసెంబ్లీలో మాట్లాడేదాకా పోతా. ఖచ్చితంగా మా ఇక్కడ ఉన్న ప్రజలకి, యూత్కి, యూత్కైనా సామర్థ్యం ఉన్న ప్రతి ఒక్కరికి జాబులు ఇచ్చే విధంగా నేను ముందుకు పోతా. ఇది ఇప్పటి వరకు మనం దుబ్బాక ఆకాష్ రెడ్డితో మాట్లాడించే ప్రయత్నం చేసి ఒక బుల్లెట్ లాగా తను మరి సమాధానాలు చెప్పిన సందర్భం కూడా చూసినాం. ఈ సమాధానాలను ఆయన ఎక్స్పీరియన్స్ అని మనం అనుకోవచ్చు. చిన్న వయసులోనే ఫౌండేషన్ స్థాపించడం, వేలాది మందికి ఆపన్నాస్తం అందించడం, ఎవరు ఆపదలో వచ్చినా నేను ముందడుగు వేయడంతో పాటు కష్టాలు ఏంది, నిష్ఠూరాలు ఏంది, మరి బాధ ఏందో తెలిసిన వ్యక్తిగా తను ముందుకు వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా 8వ వార్డులో పోటీ చేస్తా, విజయ దుందికి మోగిస్తా. నేను గెలిచిన వెంటనే గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించడంతో పాటు స్థానికంగా ఉన్న కంపెనీలో ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో 200% ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేస్తానని చెప్తా ఉన్నారు. మరి ఆయన కూడా మనం వాళ్ళ బెనిఫిట్ చెప్తాం. తప్పకుండా ఇట్లాంటి యువతను మనం ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక మరి లక్కారంలోని 8వ వార్డు ప్రజలు ఏం తీర్పిస్తారో మనం చూడబోతా ఉన్నాం. తనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. విజయ కిరీటాన్ని దక్కించుకొని మరొక మారు ఆర్జీ మీడియా ముందుకు వస్తూ ఉంటున్నారు. తప్పకుండా మరొక మారు కూడా ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. తన కోటి మొక్కల సంకల్పం కూడా అతి తొందరలో నెరవేరాలని కోరుతూ ఇది ఈరోజు దుబ్బాక ఆకాష్ రెడ్డితో మనం మాట్లాడినాం. మరొకరితో రేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలు. రాఘవేంద్ర.